ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి 4 ఏళ్లుగా అపాయింట్మెంట్ ఇవ్వని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఏకంగా మంత్రి పదవి ఇచ్చారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. వాళ్లకు మంత్రి పదవులు వచ్చాయి తప్ప తాండూరుకి ఒరిగిందేమిటని ప్రశ్నించారు. నిన్నటి వరకు జుట్లు పట్టుకున్న వారు ఇప్పుడు పదవులు పంచుకుంటున్నారని విమర్శించారు. తాండూరులో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ తాండూరుకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొడంగల్కు 2 ఏళ్లలో కృష్ణా నీటిని తెస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. ఇక్కడి ప్రజలను కేసీఆర్ మరోసారి మోసం చేస్తున్నారన్నారు. కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని అందుకే 2 చోట్ల నుండి పోటీ చేస్తున్నారన్నారు. కేసీఆర్ కుటుంబం హైదరాబాద్ చుట్టుప్రక్కల 10,000 ఎకరాలను ఆక్రమించిందని ఆరోపించారు. ఈ నెల 26న చేవేల ప్రజాగర్జన సభను విజయవంతం చేయాలన్నారు. దశాబ్దాల కాలం పాటు దళితులకు గిరిజనులకు నిధులలో నియామకాలలో సముచితమైన స్థానం కల్పించకపోవడం వల్ల వాళ్ళ పరిస్థితులు నానాటికి దిగజారుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ సప్లైను తీసుకొచ్చి ఆనాడు ఎస్సీ ఎస్టీ సప్లైన్లో సభ్యుడిగా మంత్రిగా గడ్డం ప్రసాద్ కుమార్ గారు తనదైన శైలిలో అద్భుతమైన పనిని ప్రదర్శించాడు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు అత్యధికంగా అన్యాయం చేసిండు, ద్రోహం చేసిండు అని అంటే అది దళితులకు గిరిజనులకే. ఆనాడు కాంగ్రెస్ పార్టీ 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములను పట్టాల రూపంలో వాళ్ళకి పంచిపెట్టింది. 10 లక్షల ఎకరాల భూములను పోడు భూముల పేరు మీద గిరిజనులకు పట్టాలిచ్చి భూ యాజమాన్యపు హక్కులను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఎన్నికల సందర్భంలో దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. దశాబ్దాల కాలం పాటు దళితులకు గిరిజనులకు నిధులలో నియామకాలలో సముచితమైన స్థానం కల్పించకపోవడం వల్ల వాళ్ళ పరిస్థితులు నానాటికి దిగజారుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ సప్లైను తీసుకొచ్చి ఆనాడు ఎస్సీ ఎస్టీ సప్లైన్లో సభ్యుడిగా మంత్రిగా గడ్డం ప్రసాద్ కుమార్ గారు